ఓం నమో నారాయణాయ. వారాహి అమ్మకు నమస్కారం చేసుకుంటూ, అమ్మవారి దయ, ఆమె చల్లని చూపులు మనందరిపై ఉండాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజుటి వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే, మనం ప్రతిరోజు కూడా వారాహి అమ్మవారిని ఎంతో ఇష్టంగా అలాగే భక్తితో పూజిస్తూ ఉన్నాం. అలాగే అమ్మవారికి ఇష్టమైనటువంటి రోజులలో మనం చేసే పూజలు, పరిహారాలు, మంత్రాలు, స్విచ్ వర్డ్స్, ఏంజల్స్ నెంబర్స్ ఇలాంటివన్నీ కూడా మనకు చాలా చాలా మంచి ఫలితాన్ని తెచ్చిపెడుతూ ఉన్నాయండి. అలాగే ఈరోజు మంగళవారం. ఈ మంగళవారం రోజైనా సరే, లేదు అంటే మామూలుగా మనం అమ్మవారికి ఇష్టమైన రోజులలో అయినా చెప్పుకోవచ్చు. అమ్మవారికి ఇష్టమైన రోజులలో కాకుండా మిగతా రోజులలో అయితే బ్రహ్మ ముహూర్తంలో మనం ఉదయాన్నే 4 గంటల నుంచి 6 గంటల వరకు ఉండేటువంటి బ్రహ్మ ముహూర్తంలో మనం ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మనం చెప్పుకున్నట్లయితే మీరు అడిగింది అడిగినట్లు అమ్మవారు ప్రసాదించేటువంటి కరుణ కటాక్షాలనేది అమ్మవారి నుంచి మీరు పొందగలుగుతారండి. అలాంటి మంత్రం ఏంటి? ఏదైనా సరే మీరు అడిగారు అంటే అమ్మని, మీ ఇంట్లో అమ్మని మీరు ఎలాగైతే అడుగుతారో, అమ్మ నాకు ఇది కావాలి, ఇది చెయ్యి అని చెప్పి మీ కోరిక, మీ ఆశ, మీ బాధ, మీ కష్టం ఏదైనా సరే అమ్మవారితో పంచుకోవాలి, అమ్మవారికి తీరాలి, అమ్మవారు మనకు ఆ కష్టాన్ని తీర్చాలి, తగ్గించాలి, బాధ నుంచి విముక్తుల్ని చేయాలి అని కోరుకునే వాళ్ళు ఎలాంటి కోరికైనా సరేనండి, మీరు అడిగింది అడిగినట్లుగా అమ్మవారు మీకు అందించేటువంటి ఒక అద్భుతమైన మంత్రం. ఈ మంత్రాన్ని బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు చెప్పుకోవాలి అంటే, బ్రహ్మ ముహూర్తానికి ఒక ప్రత్యేకత ఉంది ఫ్రెండ్స్. బ్రహ్మ ముహూర్తం అంటే ఉదయం 4 గంటల నుంచి 6 గంటల మధ్యలో ఉండేటువంటి సమయాన్ని బ్రహ్మ ముహూర్తం అంటారు. ఆ సమయంలో ఏంటి అంటే దేవతలందరూ కూడా ఒకే చోట కొలువై అందరూ ఒక సభలాగా అందరూ ఒక దగ్గర ఉండి మాట్లాడుకునే ఒక సమయం అన్నమాట. ఆ సమయంలో ఆ టైంలో మనం ఏంటి అంటే మన కోరికను, మన బాధని మన ఇష్ట దైవంతో కానీ మనం కోరుకున్నటువంటి ఆ ఆ సమయంలో లేసి ఏ దేవుడినైనా సరే, ఏ దేవతనైనా సరే మనం అడిగినప్పుడు ఏంటి అంటే ఆ ప్రపంచ శక్తి కానివ్వచ్చు, ఆ పైనున్న దేవతలు కావచ్చు, వాళ్ళ చెవిన పడుతుందన్నమాట మనం అడిగేటువంటి కోరిక. న్యాయబద్ధమైన కోరిక అయితే తప్పకుండా తదాస్తు అని చెప్పి దీవిస్తారు. వాళ్ళు దీవించినప్పుడు ఏమవుతుందంటే మన కోరిక అనేది తీరుతుంది. కాబట్టి బ్రహ్మ ముహూర్తంలోనే ఎందుకు చెప్పుకోవాలి అంటే, బ్రహ్మ ముహూర్తానికి ఉన్న ప్రత్యేకత ఇది. కాబట్టి ఆ సమయంలో మన మైండ్ కూడా రిలీఫ్గా ఉంటుంది. రాత్రంతా నిద్రపోయి అన్ని టెన్షన్స్, అన్ని బాధలు, కష్టాలు, ఆలోచనలు అన్నింటినీ మర్చిపోయి ఉదయాన్నే ఫ్రెష్గా మన మైండ్తో ఒక మంచి కోరిక, ఒక న్యాయబద్ధమైన కోరిక, ఆశ అనేది మనం కోరినట్లయితే తప్పకుండా మనకు నెరవేర్చే తీరుతుంది అమ్మవారు. మంత్రం అయితే చెప్పుకుంటామండి, కానీ దీనికి నియమాలు, నిబంధనలు ఏమన్నా ఉన్నాయా అంటే ఖచ్చితంగా ఉంటాయండి. మనం బీజాక్షరాలతో కూడిన మంత్రాలు చెప్పుకునేటప్పుడు ఖచ్చితంగా మనం కొంచెం నియమ నిబంధనలతోనే ఉండాలి. లేదు మామూలుగా అమ్మవారి నామాలు మనం పలికేటప్పుడైతే మనం ఇంట్లో మన అమ్మతో, మన పేరెంట్స్‌తో ఎలా అయితే మాట్లాడుకుంటామో అలాగా మీరు ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా మాట్లాడుకోవచ్చు. బీజాక్షరంతో కూడిన మంత్రం మాత్రమే మనం కొంచెం నియమ నిబంధనలతో శుద్ధబద్ధంగా ఉండి చెప్పుకోవాలన్నమాట. కానీ ఇప్పుడు మనం చెప్పుకోబోయే ఈ మంత్రం అమ్మవారి పేరే. కాబట్టి దీనికి కొంచెం నిష్టగా అట్లాగంతా ఏమీ ఉండనవసరం లేదు. పీరియడ్స్ టైంలో ఉన్నప్పుడైతే వద్దండి. మామూలుగా ఉదయం లేవగానే స్నానం చేసే చెప్పుకోవాలంటే, మీరు నీట్‌గా ఉన్నారు అని చెప్పి మీ మనసుకు అనిపించినప్పుడు స్నానం చేయక్కర్లేదు. లేదు మేము నీట్‌గా లేము అనుకున్న వాళ్ళు స్నానం చేసి చెప్పుకోండి. మేము నీట్‌గానే ఉన్నాము అనుకున్న వాళ్ళు కొంచెం బ్రష్ చేసుకొని, ఫేస్ వాష్ చేసుకొని చెప్పేసుకోండి. అంతే ఫ్రెండ్స్. ఈ విధంగా మీరు 2 రోజులు చేయొచ్చు, 3 రోజులు చేయొచ్చు, 5 రోజులు చేయొచ్చు. మీ ఇష్టం. మీ కోరిక ఎప్పటి వరకు అయితే తీరుతుందో అప్పటి వరకు కూడా చేసుకోవచ్చు. కానీ మనసు పెట్టి అమ్మను కొంచెం నిష్టగా గాని మీరు అడిగారంటే తప్పకుండా కొద్ది రోజుల్లోనే మీ కోరిక అనేది ఫలిస్తుంది. తప్పకుండా ఈ మంత్రం అనేది అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ మంత్రం ఏంటి అంటే స్క్రీన్ మీద కూడా ఇస్తాను. ఒక స్క్రీన్ షాట్ అనేది తీసి పెట్టుకోండి. దాన్ని చెప్పుకోండి. ఒక 11 సార్లు కానీ, 21 సార్లు కానీ, ఒక 5 నిమిషాలు కానీ మీ టైం మీకు ఎంత వీలు పడితే అంత టైం వరకు ఆ అమ్మవారి నామాన్ని మీరు ఉచ్చరిస్తూ ఉన్నప్పుడు
మీకు మంచి మంచి అనేది జరుగుతుంది. దేవతలు ఆశీస్సులు అనేది మీకు దొరుకుతాయన్నమాట. ఆ మంత్రం ఏంటి అంటే ఓం ఐం గ్లౌం కళారూపిణ్యై నమః. ఓం ఐం గ్లౌం కళారూపిణ్యై నమః. ఓం ఐం గ్లౌం కళారూపిణ్యై నమః. ఇంతేనండి. ఈ యొక్క చిన్న మంత్రాన్ని మీరు ఒక స్క్రీన్ షాట్ అనేది తీసేసుకొని ఫస్ట్ అమ్మవారికి మీ సంకల్పం అనేది చెప్పుకోండి. మనసులో ఒక 3 సార్లైనా సరే మీ ఆ కోరిక, ఒక డబ్బు సమస్య కావచ్చు, ఉద్యోగ సమస్య కావచ్చు, లేదు అంటే మీ ఆరోగ్య సమస్య కావచ్చు, ఏదైనా సరే మీ సమస్య అనేది అమ్మవారితో 3 సార్లు అనేది చెప్పుకొని తర్వాత ఒక 11 సార్లు కానీ మీకు వీలు పడ్డంత సేపైనా సరే ఈ మంత్రం అనేది మీరు ఉచ్చరించినప్పుడు ప్రతిరోజు ఈ విధంగా చేస్తూ ఉన్నప్పుడు ఏమవుతుందంటే అందరి దేవతల ఆశీస్సులు అలాగే మీకు ప్రపంచ శక్తి కూడా తోడయ్యి మీ ఆ కోరిక ఆశ తీరేందుకు చాలా సహాయపడతారనమాట. తప్పకుండా ఈ విధంగా బ్రహ్మముహూర్తంలో ప్రతిరోజు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్. తప్పకుండా మీ జీవితంలో జరిగే అద్భుతాలు అనేటివి మీరే చూస్తారు. అది ఫ్రెండ్స్ ఈరోజుటి వీడియో. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మరికొంతమంది భక్తులకు షేర్ చేయండి. సర్వేజన సుఖినో భవంతు. జై వారాహి మాత.